రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటోందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్లోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుండి ఇల్లందుల కృష్ణమూర్తి, రజనీ గారు, వారితో పాటు కొత్తపల్లి శ్రీనివాస్ గారు, చంద్రకళ గారు, ఆవునూరి రవికుమార్ గారు, వెలిశాల నవీన్ గారు, ఆవునూరి శ్రీకాంత్ గారు, వారితో పాటు దాదాపు 20 మంది, గంప రాజమౌళి, అల్లంకి మణికంఠ, రేణికుంట ఈశ్వర్, ఎలిగందల దామోదర్, గిరి గారు, విశ్వనాథ్ గారు, కోట్లూరి శ్రీనివాస్ గారు, ఎల్లంకి ఆకిలి గారు, వెంజిల సదానందం గారు, రావిపుట్టమ్మాది గారు, అవ్వ ఆనందం గారు, అరవపల్లి లక్ష్మయ్య గారు, వారితో పాటు 10వ వార్డుకు సంబంధించి ఇది మన అక్కపల్లి సుజాత క్రాంతి గారు, ఉప్పిడి సమ్మయ్య గారు, అదేవిధంగా రవి గారు, దూసా సుధాకర్ గారు, మరి వారితో పాటు 30 మంది దాకా బీజేపీ నుండి కృష్ణమూర్తి గారు, గతంలో రజనీ గారు మరి 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి ఫస్ట్ నగర పంచాయతీ ఉన్నప్పుడు కౌన్సిలర్ గెలవడం జరిగింది. మరి అప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి వారు వెళ్ళడం, తర్వాత కృష్ణమూర్తి గారు కూడా రెండోసారి కౌన్సిలర్ గెలవడం జరిగింది. వారు ఇప్పుడు మొన్నటిదాకా కౌన్సిలర్ నుండి ఇప్పుడు మాజీ కౌన్సిలర్గా, రజనీ గారు మాజీ కౌన్సిలర్గా, అదేవిధంగా వీళ్ళంతా కూడా వాళ్ళ పార్టీలకు రావడం జరిగింది. మరి 29వ వార్డు అభ్యర్థిగా రజనీ కృష్ణమూర్తి గారు 29వ వార్డు నుండి పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అదేవిధంగా అక్కపల్లి సుజాత క్రాంతి గారు బీజేపీ పార్టీలో చాలా రోజుల నుంచి పనిచేసుకుంటూ క్రాంతి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇవాళ వారు కూడా సుజాత గారికి అక్కడ 10th వార్డు ఎస్సీ మహిళ అయింది. మరి సుజాత గారు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి అక్కడ నాయకత్వం అంతా ఏదైతే అశోక్ కానీ, అదేవిధంగా శ్రీశైలం కానీ, అక్కడటువంటి తిరుమల క్యాండిడేట్గా అక్కడ డిసైడ్ వాళ్ళ ఆలోచన మేరకు డిసైడ్ చేయడం జరిగింది. దానికి బాగా లీడర్స్ ఏదైతే బూడిపల్లి తిరుపతి కానీ, తర్వాత సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడటువంటి అశోక్ కానీ, శ్రీశైలం కానీ, రవి కానీ, ఉన్నటువంటి మహేందర్ కానీ, సతీష్ కానీ మరి మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళు పెట్టాలని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళ ఆలోచన మేరకు వారిని పార్టీలో తీసుకొని రేపు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ వారిని పెట్టబోతూ ఉన్నాం. మరి ఇక్కడటువంటి పెద్దపల్లి వయసులందరి ఆలోచన మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు ఇవాళ వరప్రసాద్ గారు కానీ, మిగతా వైశ్య సోదరులు ఎవరైతే ఉన్నారో పెద్దపల్లి పట్టణంలో వ్యాపారస్తులందరూ మరి వాళ్ళకు ఒకటి 2 బీఫామ్లు మనం ఇవ్వాలనుకున్నప్పుడు కూడా మిగతా ఎక్కడ అకామిడేషన్ లేకుంటే 31st వార్డు బీసీ అయింది. ఇది ఒకటే వార్డు ఓపెన్ ఉండే. మరి ఇక్కడ గతంలో కూడా వారు పనిచేసిన వాటి వాళ్ళందరూ 1-2 సార్లు కూర్చొని ఆలోచించుకొని మేము అందరం కలిసి వీరిని మేము క్యాండిడేట్గా పెట్టుకుంటున్నామని చెప్పి వారి వాళ్ళ పెట్టుకోవడం జరిగింది. వారితో పాటు మా సోదరుడు జయప్రకాష్ గారు మరి కిరాణా షాప్ వర్తక అధ్యక్షుడు వారు కూడా నాకు మొదటి నుంచి కూడా సన్నిహితులు. ఇక్కడ వారు కూడా కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మాజీ వార్డు మెంబర్ కూడా గ్రామ పంచాయతీ కూడా పనిచేసారు. ధర్మయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు సోదరుడు నవీన్ కానీ, మా మిత్రులు శ్రీకాంత్ గారు, నా సోదరుడు శ్రీనివాస్ గారు కానీ పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా వారు ఏదైతే వారి వ్యాపారానికి సంబంధించి ఆనాడు ట్రేడ్ లైసెన్స్ ఉండద్దు అని చెప్పి వారు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నేను వారు ఇక్కడ పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారులందరూ కలిసి కూడా మరి ఆనాడు పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. మరి వారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, వారు ఏదైతే జరగాలని చెప్పి వారు భావించారో ఆనాడు వారంతా కలిసి